ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనతో రైల్వే శాఖ అలర్ట్ అయింది. అన్ని రైల్వే స్టేషన్స్ కు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. పార్సెల్స్, పార్కింగ్, నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా పెంచారు. ఆర్పీఎఫ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే 139 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలంటున్నారు రైల్వే పోలీసులు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత పెంచామంటున్న సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుతో ఇటు 9 మంది మరణించారు, దాదాపు 25 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీంతో ఈ ఘటనతో ఇటు రైల్వే శాఖ అలర్ట్ అయింది. ప్రధాన రైల్వే స్టేషన్స్లో భద్రతా నిఘాను పెంచారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు సౌత్ సెంట్రల్ పరిధిలో స్టేషన్స్ వద్ద భద్రతకు సంబంధించి మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉలిక్కిపడ్డారు బాంబ్ బ్లాస్ట్ తోటి. దీంతో ఇటు మనకు రైల్వే స్టేషన్స్లో ముఖ్యంగా ఎక్కువ మంది క్రౌడెడ్ ఉండే రైల్వే స్టేషన్స్ కాబట్టి ఇక్కడ భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ సంఘటన తర్వాత రైల్వే కూడా పూర్తిగా అప్రమత్తతలోకి వెళ్ళిపోయింది. పైనుంచి కూడా క్లియర్గా అందరికి ఆదేశాలు వచ్చాయి హై అలర్ట్లో ఉండడానికి. దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కూడా నిఘాని పెంచడం జరిగింది. ఆర్పీఎఫ్, జీఆర్పీ జాయింట్ టీమ్స్గా ఏర్పడి అన్ని చోట్ల కూడా యాంటీ సబోటాజ్ చెక్స్ను కూడా, డ్రైవ్స్ను కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సీసీటీవీ కెమెరా నిఘాని పెంచడము, అలాగే మనకి సెన్సిటివ్ లొకేషన్స్ని బాగా భద్రతా పరంగా వాటిని రెగ్యులర్ చెక్స్ చేయడము, అలాగే అంటే ఐసోలేటెడ్ లొకేషన్స్ కావచ్చు, లేదంటే పార్సెల్ ఆఫీసెస్ ఉన్నాయి, క్లోక్ రూమ్స్, సరుకు భద్రపరచు గదులు ఉంటాయి, సామాను భద్రపరిచే గదులు. సో వీటి దగ్గర కూడా వాటిని స్కానింగ్ చేయడము, హ్యాండ్హెల్డ్ డిటెక్టర్స్ ద్వారా కూడా బాగా స్కానింగ్ చేయడం, ప్యాసింజర్ ఫ్రిస్కింగ్ చేయడము, లగేజ్, బ్యాగేజ్ స్కానింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మనకు ప్రధాన స్టేషన్స్ అంటే సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ, చెర్లపల్లి ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఇట్లాంటి ప్రధాన స్టేషన్స్లో రోజువారీ ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు? ఇక్కడ భద్రతకు సంబంధించి జనరల్గా కూడా మీరు ఎట్లాంటి చెక్కింగ్స్ కావచ్చు, ఇటు బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన చెక్కింగ్స్ ఎట్లా జరుగుతాయి సార్? ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తే దాదాపు ప్రతిరోజు 1,40,000 నుంచి 1,50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అదే కాచిగూడ విషయానికి వస్తే దాదాపు 40,000-50,000 మంది వస్తూ ఉంటారు. చెర్లపల్లిలో కూడా 30,000 నుంచి 40,000 మంది రోజువారీగా వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ స్టేషన్స్ ఇవే కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, అదర్ ఇంపార్టెంట్ టౌన్స్ కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే విజయవాడ, తిరుపతి, ఔరంగాబాద్, నాందేడ్, గుంటూరు, ఇలా అన్ని ఇంపార్టెంట్ స్టేషన్లో కూడా భద్రతా నిఘాని పెంచడము, ఎక్కువ మంది ఆర్పీఎఫ్ బలగాలని దింపి అంటే రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ చేయడము, అలాగే ప్యాసింజర్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ ఇవ్వడము, ప్రయాణికులను కూడా అలర్ట్ చేసి ఎక్కడ ఏదైనా సస్పిషియస్గా ఏదైనా సరుకు కానీ, వస్తువులు కానీ ఏదైనా కనిపించినా, అనుమానంగా ఎవరైనా తిరగాడినా కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇమ్మీడియట్గా రైల్వేకి చేరవేసే విధంగా, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 139 ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని చేరవేసేందుకు అనౌన్స్మెంట్స్ కూడా రెగ్యులర్ చేస్తూ ఉన్నాం. ఈ అనౌన్స్మెంట్స్తో పాటే స్టేషన్లలో కూడా అంటే ఎంట్రీ, ఎగ్జిట్ కావచ్చు, లేదంటే సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ ఏరియా, వెహికులర్ మూమెంట్స్, సో వాటిని కూడా జాగ్రత్తగా అంటే పరిశీలించడము, రెగ్యులర్గా వాటిలో చెకింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మనకు హైదరాబాద్ అంటే ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, బాంబే తర్వాత హైదరాబాద్, ఈ టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇట్లాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఫోకస్ హైదరాబాద్ మీద ఉంటుంది. ఇక్కడున్న ప్రధాన స్టేషన్స్లో ముఖ్యంగా ఆర్పీఎఫ్ బలగాలు ఎంతమంది వర్క్ చేస్తుంటారు సార్ రౌండ్ ద క్లాక్? రౌండ్ ద క్లాక్ అంటే ఇప్పుడు ఓవరాల్ సౌత్ సెంట్రల్ రైల్వేలో వేల సంఖ్యలో ఆర్పీఎఫ్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు సికింద్రాబాద్ లాంటి స్టేషన్లోనే వందల కొద్ది ఆర్పీఎఫ్ బలగాలను డిప్లాయ్ చేశాము. ఈ ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా రౌండ్ ద క్లాక్ చాలా ఎక్కువ మొత్తంలో కూడా పెట్టాము. బాంబ్ స్క్వాడ్స్ని యాక్టివేట్ చేశాము, స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్, వాటన్నిటిని కూడా రంగంలోకి దింపి పూర్తిగా అంటే చెకింగ్ చేయడము, అన్ని వైటల్ ఇంపార్టెంట్ లొకేషన్స్, ఐసోలేటెడ్ లొకేషన్స్, ఎక్కడైతే సెన్సిటివ్ లొకేషన్స్గా భావిస్తామో వీటన్ని దగ్గర కూడా ఈ డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్ దగ్గర రెగ్యులర్గా చెకింగ్ చేయిస్తున్నాం. సో హై అలర్ట్లో ట్రైన్స్లో కావచ్చు, స్టేషన్స్లో కావచ్చు, పూర్తి స్థాయిలో హై అలర్ట్గా వీటన్నిటిని కూడా
మేము చేస్తూ ఉన్నాం. ఓకే సార్. అండ్ ఇక నార్త్ కావచ్చు, సౌత్కి మనకు తెలంగాణనే మిడిల్ ఆఫ్ ద ఉంటుంది కాబట్టి స్టేట్, ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్ళి వచ్చిపోయే రైళ్లకు సంబంధించి ఎట్లాంటి భద్రతా చర్యలు ఉన్నాయి సార్? అదే ముఖ్యంగా ట్రైన్స్లో విషయానికి వస్తే ఈ బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, స్నిఫర్ డాగ్స్, వీటన్నిటితో కూడా చెకింగ్ చేస్తూ ఉన్నాం. ఈ ట్రైన్లలో కూడా ఇంపార్టెంట్ ట్రైన్స్ ఎక్కువ దాంట్లో కూడా ఎక్కువ ఆర్పిఎఫ్ బలగాలను, భద్రతా బలగాలను మోహరించడం జరుగుతుంది. అలాగే ఇంటెన్సివ్ టికెట్ చెకింగ్ కూడా చేస్తూ ఉన్నాం. టికెట్ చెకింగ్ ఇంటెన్సిఫై చేయడం వల్ల కూడా అంటే టికెట్లెస్ ట్రావెలర్స్ కావచ్చు, సస్పిషియస్గా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అంటే క్యాచ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇలా ట్రైన్స్లో కావచ్చు, స్టేషన్లో కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మోహరించి టెక్నాలజీ యూజ్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా అంటే ఫుల్ సెక్యూరిటీ బీఫప్ చేశాము. అంటే రైల్వే శాఖ నుంచి మీకు ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి సార్ సెక్యూరిటీకి సంబంధించి? దాంతోపాటు ప్రయాణికులకు ఏం చెప్తారు? ఏదైనా అనుమానం ఇప్పటికి మనం చాలా వరకు చూస్తుంటాము, ప్రయాణికులకు కావచ్చు, మీకు అధికారులకు ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి ఇప్పటి వరకు? రైల్వే బోర్డ్ ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నాయి. హై అలర్ట్లో ఉండాలి. దానికి సంబంధించిన సెక్యూరిటీ పరంగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి ఈ టైంలో, ఈ సెన్సిటివ్ టైంలో అన్నది క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. బట్ అన్నిటినీ కూడా ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఆదేశాలు అందేలాగా, అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రయాణికుల విషయానికి వస్తే అంటే ఇది హై సెక్యూరిటీ సిచ్యువేషన్ కాబట్టి సెన్సిటివ్గా అంటే ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు, ప్రయాణికులు ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ కనిపిస్తే ఇమ్మీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న రైల్వే సిబ్బందికి కావచ్చు, లేదంటే 139 టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా విపత్తుని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఎస్, మొత్తంగా అయితే ఇటు నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్లో ముఖ్యంగా ఈ ఆర్పిఎఫ్ బలగాలను పెంపుతో పాటు ఎప్పటికప్పుడు కూడా తనిఖీలను పెంచామని చెప్తున్నారు. దాంతోపాటు ప్రయాణికులు కూడా ఏదైనా అనుమానంగా కనిపిస్తే కనుక 139 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు. ఇది ప్రజెంట్ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో తనిఖీలు, సేఫ్టీ మెజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.